హాయ్, గుడ్ మార్నింగ్. ఎస్టర్డే మనం మయోఫియాకు స్మాల్ ట్రిక్ తీసుకున్నాం. కేవ్ మైన్ అంటే కేవ్ అంటే గృహ, మైన్ అంటే ఖనిజాలు అంటే గని అనేటువంటి షార్ట్కట్తో కేవ్ మైన్ అనేది మయోఫియాకి డిస్కస్ చేసాం. ఇప్పుడు హైపర్మెట్రోపియాకి అల్లాబకస్, ఇది మామూలుగా ముస్లిమ్స్ ఒక నేమ్ పెట్టుకుంటారు అల్లాబకస్. ఈ అల్లాబకస్లో HALABAX అల్లాబకస్ చూడండి, HALABAX అల్లాబకస్కు హైపర్మెట్రోపియా అనే డిసీజ్ ఉందా? ఎస్, అల్లాబకస్ HALABAX అల్లాబకస్ అనేటువంటిది ఒక స్మాల్ ట్రిక్ ఫర్ హైపర్మెట్రోపియా. దీంట్లో ట్రిక్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. HA అంటే హాన్గా తీసుకున్నాం. హా అంటే హైపర్మెట్రోపియా ఆర్ హైఫ్రోఫియా ఎట్లయినా తీసుకోవచ్చు. హైపర్మెట్రోపియా ఆర్ హైఫ్రోఫియా. లా మీన్స్ లాంగ్ సైటెడ్నెస్, దట్ మీన్స్ ఫార్ సైటెడ్నెస్. అంటే వీళ్ళకు దూరంగా ఉండే వస్తువులు స్పష్టంగా చూడగలుగుతారు, దగ్గరగా ఉండే వాటిని చూడలేరు వీళ్ళు. ఆ సైట్ పేరు మనం ఐడెంటిఫై చేయాల్సింది. అక్కడున్న దృష్టి లోపం ఏంది? లాంగ్ సైటెడ్నెస్ అన్నాం. లాంగ్ సైటెడ్నెస్ అంటే దూరం ఉండేవి కనిపిస్తాయి, దగ్గర ఉండేటివి కనబడవు. దాన్ని హైపర్మెట్రోపియా లేదా హైఫ్రోఫియా. అల్లాబకస్లో హా అంటే హైఫ్రోఫియా ఆర్ హైపర్మెట్రోపియా, లా అంటే లాంగ్ సైట్ ఆర్ ఫార్ సైటెడ్నెస్, బిఏ అంటే బ్యాక్ సైడ్. ఏంది బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది? ఇమేజ్. దేనికి బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది చూడండి, రెటీనా. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో కూడా తీసుకున్నాం. రెటీనాకు బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది ఇమేజ్. వస్తువు ఎక్కడుంది? ఇక్కడుంది, ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? రెటీనాకు బ్యాక్ సైడ్. కాబట్టి ఇమేజ్ ఫార్మ్డ్ బ్యాక్ సైడ్ ఆఫ్ రెటీనా, అది బిఏ అంటే. ఎక్స్ లాస్ట్. ఎక్స్ అంటే ఇక్కడ దీన్ని నివారించాలంటే ఈ ఐ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయాలంటే కాన్వెక్స్, ఎక్స్ మీన్స్ కాన్వెక్స్ లెన్స్ వాడాలి. కాన్వెక్స్, ఇది దీనికి ఉండేటువంటి సింపుల్ ట్రిక్. ఇంకోసారి అల్లాబకస్కి హైపర్మెట్రోపియా ఉందా? ఇది ఒకటి చాలు, 8 మార్క్స్ కోసం ఈజీగా పిల్లలు రాయగలుగుతారు. ఆ పదాలు నేర్పిస్తే చాలు. హైపర్మెట్రోపియా అల్లాబకస్కు ఉంది. అల్లాబకస్. హా అంటే హైపర్మెట్రోపియా, లా అంటే లాంగ్ సైటెడ్నెస్ ఆర్ ఫార్ సైటెడ్నెస్, బిఏ అంటే ఇమేజ్ ఫార్మ్డ్ బ్యాక్ సైడ్ ఆఫ్ రెటీనా, ఎక్స్ అంటే కాన్వెక్స్ లెన్స్. ఇది ఈ పదాలు. ఇక్కడ చూడండి, ఈ బ్యాక్ సైడ్ ఎట్లా ఫామ్ అవుతుంది ఇమేజ్ చూసారా? ఇది రెటీనాకు బ్యాక్ సైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ అల్లాబకస్కి హైపర్మెట్రోపియా ఉంది. అల్లాబకస్. హా అంటే హైపర్మెట్రోపియా, లా అంటే లాంగ్ సైటెడ్నెస్, బిఏ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ రెటీనా, ఎక్స్ అంటే కాన్వెక్స్. మళ్ళీ ఈ కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్ని ఏం చేస్తాము? ఇది చాలా దూరంగా ఉండేటువంటి వస్తువును క్లియర్గా చూస్తుంది, ఇక్కడ చాలా దగ్గర ఉంది. ఈ దగ్గర ఉండే వస్తువు దూరం తీసుకొని పోతే ఇక్కడ ఉండేటువంటి ఇమేజ్ ఎక్కడ వచ్చి రెటీనా దగ్గర పడుతుంది, ఈ రెటీనా మీద పడుతుంది. అంటే ఇక్కడ ఒక లెన్స్ వాడతాం అనమాట. ఇక్కడ మనం యూజ్ చేసే లెన్స్ ఏదంటే డాక్టర్లకి కాన్వెక్స్ లెన్స్ ఇస్తాడు. కాన్వెక్స్ ఎక్స్ చూడు, ఎక్స్ని కొద్దిగా టర్న్ చేస్తే ఎట్లా అవుతుంది? ప్లస్ అవుతుందా లేదా? ఎస్. కాన్వెక్స్ ఎక్స్ అనే అక్షరాన్ని కొద్దిగా తిప్పినామంటే యాంగిల్ ప్లస్ అనేది వస్తుంది. ప్లస్ అంటే పాజిటివ్. అంటే కాన్వెక్స్ లెన్స్కి పవర్ ఎట్లుంటుంది? పాజిటివ్ పవర్ ఉంటుంది. సో ఇప్పుడు డాక్టరు ఎవరు హాస్పిటల్కి వెళ్తే ఈ ఆప్థమాలజిస్ట్ ఏం రాస్తాడంటే +0.25 డయాప్టర్స్ రాయినాడు. ప్లస్ అని వస్తే ఈ ప్లస్ ఉంది కదా, ప్లస్ పాజిటివ్ పవర్ ఉన్నట్టే ఎక్స్ గుర్తుకు రాలి. ప్లస్ అనే అక్షరమే ఎక్స్, రెండు ఒకే మాదిరి. అంటే ఈ ప్లస్ని కొద్దిగా టర్న్ చేసుకుంటే ఎక్స్ అవుతుంది. కాబట్టి కాన్వెక్స్ లెన్స్కి ఈ పాజిటివ్ పవర్ ఉంటుంది. పాజిటివ్ పవర్ ఇచ్చారు కాబట్టి ఈ హైపర్మెట్రోపియా ప్రాబ్లం ఉంది. హైపర్మెట్రోపియా ఉందంటే దాని ప్రాబ్లం ఏంటి? హైపర్మెట్రోపియా ఆల్రెడీ షార్ట్కట్లో చెప్పిన అల్లాబకస్. హెచ్ అంటే హైపర్మెట్రోపియా, లాంగ్ సైటెడ్. దూరం ఉండేటివి కనిపిస్తాయి, దగ్గర ఉండేటివి సరిగా కనపడవు. దగ్గర ఉండేటివి కనపడలేదు కాబట్టి ఇతనికి పాజిటివ్ పవర్ ఇచ్చారు. ఈ పాజిటివ్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? అక్కడ ఇచ్చే లెన్స్ ఏమి? కాన్వెక్స్. ఎక్స్ అనే లెన్స్ని ఏం చేస్తే కొద్దిగా రొటేట్ చేస్తే ప్లస్ అనే సైన్ వస్తుంది. కాబట్టి ఈ ట్రిక్ ద్వారా, అంటే ఇక్కడ మనమే అల్లాబకస్ అనేటువంటి ఒక సింపుల్ ట్రిక్ ద్వారా హైపర్మెట్రోపియా అనేటువంటిది పిల్లవాడు 8 మార్క్స్ క్వశ్చన్ కింద రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ రే డయాగ్రాము ఇది. ఇక్కడ ఉన్నటువంటిది ఐ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తికి రెటీనా బ్యాక్ సైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. దీన్ని ఎక్కడ తీసుకురావాలి? రెటీనా మీదకి తీసుకురావాలంటే ఏ లెన్స్ వాడాలి? కాన్వెక్స్. ఎక్స్ కాబట్టి వానికి ఏం పవర్ ఉంటుంది?
ఆ లెన్స్కి పాజిటివ్ పవర్ ఉంటుంది. పాజిటివ్ పవర్ ఉంటే ఏం చేస్తుంది, ఆ పాజిటివ్ పవర్ ఉండేది దగ్గరగా ఉండే వస్తువును దూరంగా పోయేటట్టు చేసి రెటీనా మీద పడేట్టు చేస్తుంది. కాబట్టి సింపుల్ ట్రిక్ ఏం లేదు, అలాబకస్. మళ్ళీ ఇంకోసారి, హా అంటే హైపర్మెట్రోపియా, లా అంటే లాంగ్ సైటెడ్నెస్, బిఏ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ రెటీనా, ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ పడుతుంది. ఎక్స్ అంటే కాన్వెక్స్ లెన్స్, ఎక్స్ని కొద్దిగా రొటేట్ చేస్తే ప్లస్ వస్తుంది, దట్ ఈస్ పాజిటివ్ పవర్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. హైపర్మెట్రోపియా అలాబకస్కు హైపర్మెట్రోపియా ఉందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్.